ఓవైసీ అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన. ఆయన చూడండి, ఆయన బ్రతికేది భారతదేశంలో, పీల్చే గాలి భారత మాతది, తాగే నీరు ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకుని తాగుతున్నాడు ఆయన. ఆయన తినే తిండి ఏమైనా పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటున్నాడు. అక్కడే లేదు, అడుక్కు తింటున్నారు వాళ్ళందరూ. కానీ ఆయన అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన. ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉందా? వీళ్ళందరికీ 125 కోట్లలో అక్బరుద్దీన్ ఓవైసీ అంటాడు ఆయన శాసనసభకి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు. ఆయన అంటాడు నాకు ఒక 20 నిమిషాలు సమయం ఇస్తే నేను 100 కోట్ల మందిని 20 నిమిషాల్లో నరికేస్తానన్నాడు ఆయన. ఆయన్ని బోన్లో నిలబెట్టారు. మనందరం పేపర్లో చూశాం. జస్టిస్ నరసింహారెడ్డి గారు అప్పుడు, ఏమయ్యా నీకు ఏం కావాలి, తుపాకీ కావాలా కత్తి కావాలా, నీకు 20 నిమిషాలు కాదు 20 రోజులు ఇస్తాను, 100 కోట్ల మందిని నరికే అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, సార్ నాకు తప్పయింది, నేను చదవకూడని పుస్తకాలు కొన్ని చదివాను, వినకూడని మాటలు కొన్ని విన్నాను, నన్ను లోపల పెట్టిన తర్వాత 7 రోజులకు కానీ నాకు బుద్ధి రాలేదు, నేను ఈ గో మాంసం తిన్నాను నాకు బుద్ధి పనిచేయలేదు, 7 రోజులు వెజిటేరియన్ తిన్నాను ఇప్పుడు నాకు స్పృహ వచ్చింది అన్నాడు ఆయన. వీళ్ళందరూ మనకు నాయకులైతే ఎలా ఉంటుందండి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఆయనేమో 100 కోట్ల మందిని నరికేస్తానంటాడు, ఒక ఆయనేమో భారత్ మాతాకి జై అననంటాడు. వీళ్ళు మనకు ఎంపీలు ఎమ్మెల్యేలు. వీళ్ళని సపోర్ట్ చేయడానికి మిగతా పార్టీలందరూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ చుట్టూ. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు. 2018 2019 ఏం చేయాలో అప్పుడు చేసుకోవచ్చు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఓవైసీ, ఆయన కర్ర తీసుకుని పోలీసుల్ని తన ఇంట్లో నౌకర్లుగా భావించి టీవీలన్నీ ఉంటే కొట్టి కొట్టి తరిమారు. మిమ్మల్ని జాతి క్షమించదు సార్. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి నువ్వు కర్ర తీసుకుని రక్షక భటుల్ని, వాళ్ళ చేతిలో కర్ర ఉండాల్సింది పోయి ఈయన చేతిలో కర్ర తీసుకుని వాళ్ళని కొడుతున్నాడంటే ఆ పోలీసులు ఏమైనా ఈయన నియమించుకున్నటువంటి నౌకర్లా? ఇవన్నీ జాతి చూస్తూ ఉంది. కానీ సమయం నడుస్తున్నంతసేపు నడుస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకప్పుడు పులి స్టాప్ పడాలి, అది కూడా వస్తుంది.